అభివృద్ధిపై విషం కక్కుతున్న వైసీపీ వాళ్లు కాలనాగులు అని పొలిట్ బ్యూరో సభ్యులు వాళ్ళ రామయ్య అన్నారు. ఈ సందర్భంగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆ వివరాలు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి. ఈనాడు శాసనసభ్యుడిగా ఉన్నాడు పులివెందల కాన్స్టిట్యుయెన్సీ నుంచి. ఆయన ఈ రోజున 2 పేజీల ట్వీట్ పెట్టినారు. 2 పేజీలు, ఇదొక పేజీ, ఇదొక పేజీ. ఏమంటారు ఈ ట్వీట్లో? 3:31 మధ్యాహ్నం 3:31 పెట్టారు. 9 జూన్ 25. ఆంధ్రప్రదేశ్ అరాచకానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయింది. శాంతి భద్రతలు క్షీణించినాయి. మహా జర్నలిస్ట్ అంటే ఒక గొప్ప జర్నలిస్ట్ ప్రజలను చైతన్యం చేయటం కోసం తన జీవితం అంతా కష్టపడుతున్న కొమ్మినేని శ్రీనివాస్ అనే అతన్ని అరెస్టు చేశారని తెగ బాధపడిపోతూ శాంతి భద్రతలు లేవని 2 పేజీలు పెట్టాడు ఆయన. చాలా హాస్యాస్పదంగా ఉంది. నేను కొమ్మినేని శ్రీనివాసరావు గురించి చెప్పను. ఆయన గురించి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారికి అతను జర్నలిస్టుగా కంటే వైఎస్ఆర్ పార్టీ, జగన్ పార్టీ కార్యకర్తగానే నాకు బాగా తెలుసు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడటం కోసం ఆయన చేసిన తప్పులన్నింటినీ అడుగులకు మడుగులెత్తుకుంటూ వచ్చిన సంగతి కూడా రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అతను ఎన్నో పాపలు వ్యక్తిత్వ హననం చేశారు, వ్యక్తిగతంగా దాడులు చేశాడు. ఆ సాక్షి పీఠం మీద కూర్చొని మహిళల్ని అవమానపరిచాడు. ఇవన్నీ చేస్తూ అతని పాపాలన్నీ కూడా ఈరోజు పండినాయి. అతను చిక్కకూడని వ్యక్తుల చేతిలో చిక్కాడు. ఇప్పుడు అమరావతి మహిళలు త్యాగానికి మారుపేరు, పోరాటాలకు మారుపేరు, పట్టుదల, ఒక దీక్ష దక్షతలు కలిగిన మహిళలకి పూర్తిగా దొరికిపోయాడు అతను. మహిళలంటే మీకు ఎందుకంత చిన్న చూపు? సజ్జల రామకృష్ణారెడ్డి అని నసీర్ అహ్మద్, జి నరసింహ యాదవ్ అన్నారు. ఈ సందర్భంగా అమరావతిలో మీడియా సమావేశం నిర్వహించారు. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. రాష్ట్రం కోసం, రాష్ట్ర హితం కోసం, నమ్ముకున్నటువంటి సిద్ధాంతం కోసం ఒక ఉద్యమ స్ఫూర్తితో గతంలో స్వాతంత్ర భారతదేశంలో ఎక్కడా జరగనటువంటి విధంగా ఉద్యమాన్ని చేపట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రతిష్టను కాపాడినటువంటి మహిళలను, బౌద్ధుడు ప్రతి మహిళను తల్లిగా భావించేటువంటి భూమిలో పుట్టినటువంటి మహిళల మీద అవాక్కులు చవాక్కులు మాట్లాడడం అనేది చాలా సిగ్గుచేటు. ఈరోజు సాక్షి ఛానల్లో కూర్చున్నటువంటి కొంతమంది, ముఖ్యంగా మనం చూసుకుంటే కొమ్మినేని శ్రీనివాస్ గారు, కొవ్వెక్కినటువంటి కొమ్మినేని శ్రీనివాసు, బలిసినటువంటి కృష్ణంరాజు, ఈరోజు అటువంటి మాటల్ని సాగదీసేటువంటి సజ్జల, వీళ్ళు మాట్లాడేటువంటి మాటలు సభ్య సమాజం యావత్తు కూడా తల దించుకునేటువంటి విధంగా, పౌర సమాజంలో మహిళల పట్ల గౌరవించేటువంటి ప్రతి ఒక్కరూ కూడా అసహ్యించుకునేటువంటి పద్ధతిలో వీళ్ళు మాట్లాడుతున్నటువంటి తీరు చాలా బాధాకరమని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా వీళ్ళని కాపాడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మహిళల పట్ల ఆయనకున్నటువంటి నిజమైనటువంటి ఆలోచన విధానం ఈ కుక్కలు మాట్లాడుతున్నటువంటి విషయాలను చూస్తే అర్థమవుతుందనేటువంటి మాటను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా మనందరం కూడా చూసుకుంటే గతంలో రాజధాని అమరావతిని కొనసాగించాలని ఉద్యమాలు చేసినప్పుడు ఈ మహిళల పట్ల ఎన్ని రకాలుగా మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయో మనందరం కూడా ఒక్కసారి ఆలోచించుకోవాలి. పుచ్చలపల్లి సుందరయ్య గారు, గౌతు లచ్చన్న గారు, ఎన్జి రంగా గారు, చెన్నంనేని రాజేశ్వరరావు గారు ఎటువంటి మహిళల కోసం వాళ్ళు ప్రసంగాల్లో కానీ, వారు మహిళల గౌరవాన్ని పెంచడానికి ఏ విధంగా తమ ప్రసంగాల్లో తన భాష ద్వారా గౌరవం పెంచారో ఒక్కసారి ఈరోజు రాజకీయాల్లో కొనసాగుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది.